హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రశాంత్ నాయక్ 07. రీసెంట్గా నేను రాకేష్ ఇద్దరం కలిసి హైదరాబాద్కి అయితే జర్నీ చేసాం చిన్న వర్క్ మీద. మార్నింగ్ ట్రైన్ ఎక్కేసి అక్కడ నుంచి అయితే రైల్వే స్టేషన్కి అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే దిగేసాము. చూడండి మాది చాలా లేట్ అయిపోయింది ట్రైన్ మాత్రం. మొత్తానికి అయితే రైల్వే స్టేషన్ దిగేసి అక్కడి నుంచి అయితే ప్లాట్ఫామ్ మీది నుంచి మెట్రో స్టేషన్ కాడికైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. చాలా లేట్ అయిపోయింది కాబట్టి చాలా ఆకలిగా ఉంది. ఫైనల్లీ మెట్రో ఎక్కడానికి వచ్చాం. ఇప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి ఇక్కడ నుండి అయితే మేము దిల్సుఖ్నగర్కి వెళ్తున్నాం. మేము టైం చూస్తేనేమో 1:30 అవుతుంది. ట్రైన్ బాగా లేట్ అయిపోయింది. ఆకలిస్తుంది చూడు. రీఛార్జ్ లేదా? 194 ఉంది. సరిపోయింది కదా 194. నా కార్డులో అయితే రీఛార్జ్ లేదు. మా వాడి కార్డులో 195 రూపీస్ ఉందంట. అది కూడా చెప్తాం. ఎక్సలేటర్ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్. సికింద్రాబాద్ వెస్ట్లో ఉన్నాం. ఇక వెదర్ ఎట్లుందో, ఇంకా చక్కగా ఉందో, చాలా బాగుంది. ఇక మావాడేమో ఇక్కడ స్లో మోషన్లో వీడియో కావాలంట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ అయితే మెట్రో ఎక్కేసి అక్కడ నుంచి అయితే మేమైతే చైతన్యపూరి దిల్సుఖ్నగర్ దగ్గరలో చైతన్యపూరికి అయితే రీచ్ అయిపోయాము. ఫైనల్లీ మేమైతే చైతన్యపూరికి అయితే వచ్చాము. ఫుల్ ఆకలేస్తుంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 2 అయిపోతుంది మాకు టైము. మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు. చాలా ఆకలేస్తుంది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్కి అయితే వచ్చాము. చైతన్యపూరి షాప్ తిరిగి ఫస్ట్ అయితే ఎక్కడ తిన్నాం? కృతింగా రెస్టారెంట్ కంటే అక్కడికి వెళ్ళేసి అయితే తిన్నాం ఫ్రెండ్స్. చాలా ఆకలితో ఉన్నాం. ఆకలి ఉందా? ఓకే, అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి అయితే తిన్నాం ఫ్రెండ్స్. చూద్దాం. మొత్తానికి కృతింగా రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. అంబియన్స్ మాత్రం చాలా బాగుంది, చూసిందే కదా. ఫుడ్ లేట్ అయితే ఆకలేస్తే అనే తినేటోళ్ళు ఎవరు ఉంటే కావాలి. వచ్చేసాం. ఆకలి చాలా బాగా వేసాడు. మావాడు వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీ. మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చేసింది. రాకేష్కి ఏమో పన్నీర్ బిర్యానీ, నాకేమో ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ అయితే వచ్చేసింది. ఇక్కడ రాకేష్ మాత్రం అక్కడ వచ్చిన అమ్మాయితో మాత్రం మాటలు అయితే కలిపేస్తాం. పన్నీర్ బిర్యానీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇంకా రెస్టారెంట్లో చాలా రోజుల తర్వాత వాడేమో వెజ్ బాయ్, పన్నీర్ బిర్యానీ. ఆకలితో ఉన్నాం. పన్నీర్ బిర్యానీ బాగుందా? చికెన్ మేమైతే ఫుడ్ తినేసి అక్కడ కూల్ డ్రింక్ అయితే ఆర్డర్ పెట్టేసుకొని తాగేస్తున్నాము. నేనైతే సగం తాగేసాను. రాకేష్ మాత్రం ఇప్పుడే స్టార్ట్ చేశాడు. ఫుడ్ మాత్రం తినేయలేదు మొత్తం. సో ఆఫ్ అనేది మళ్ళీ పార్సల్ చేయించుకున్నాము ఈవినింగ్ తిందామని. బట్ ఈవినింగ్ తినలేదు, దాన్ని పడేసేసాం. ఎంత? 2 బిర్యానీలకి చూపి. ఇలా సోంపు తినేవాళ్ళు మీ బ్యాచ్లో కూడా ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ట్యాగ్ చేయండి. వాళ్ళ నేమ్ అయితే కామెంట్ రూపంలో అయితే కింద తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక అక్కడ రెస్టారెంట్లో బిర్యానీ తినేసి అక్కడ నుండి రూమ్ వెతుక్కోగా ఒక రూమ్ అయితే దొరికింది. ఇక నేను నా ఫ్రెండ్ అయితే వచ్చాము. చూడండి మా రూమ్. చూడండి ఫ్రెండ్స్, ఇక వచ్చేసి మంచిగా పడుకున్నాను. టైం ఏమో 6 అవుతుంది. బయటికి వెళ్ళి అట్లా టీ తాగేసి వస్తే
కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంటుందని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే స్నానం చేసిన నా అవుట్ఫిట్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. హైదరాబాద్కి వచ్చి కొత్తగా ట్రెండ్ సెట్ కావాలంటే షార్టు, షూస్, టీషర్ట్. ఏం చేద్దాం ఫ్రెండ్స్, చెప్పులు పట్టుకురావాలి, హైదరాబాద్ కదా. మీరైతే దీన్ని ఈ డ్రెస్సింగ్ స్టైల్ ఎట్లుందో మీరైతే కామెంట్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము ఒక టీ తాగేసి మనకి తల మూవ్ అంటుంది, అక్కడ నుంచి టీ తాగేసేసి అట్లా రోమింగ్ చేసేసి మళ్ళీ వద్దాం. పోరాన్ అనుకుందా, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బయట గాలి తిరగడానికి వచ్చినాం. బయటికి అలా వచ్చేసరికి మేమైతే ఒక టీ స్టాల్ కాడికి వెళ్ళి టీ అయితే బుక్ చేసి తాగుతున్నాము. టీ అయితే చాలా బాగుంది, డిఫరెంట్ ఫ్లేవర్తో అయితే ఉంది. నిజంగా సీరియస్గా బాగుంది టీ మాత్రం. టీ తాగుతుంటే చాలా మైండ్ మాత్రం రిలాక్స్గా ఉంది. ఫ్రెండ్స్ ఇగో మా మామ కొడుకు వచ్చిండు ఫ్రెండ్స్. ఇగో మావాడేమో అక్కడ తెగ వర్క్ చేసేస్తుండు, టీ తాగేసేది వచ్చినాం. ఇక్కడే తెలుసున్నారు. ఎక్కడ ఉంటావు? దిల్సుఖ్ నగర్ అంట. చూడండి ఫ్రెండ్స్, దిల్సుఖ్ నగర్. ఓకే అండి, ఇక మేమైతే చాలా చిట్ చాట్ చేసే విషయాలు చాలా ఉన్నాయి. మావాడికైనా పెళ్లి సంబంధాలు ఉంటాయి చెప్పండి, త్వరలో పెళ్లి కోరుకోడు. ఇగో ఆయన అయితే ముసలోడు అయిపోయాడు, ఇక పెళ్లి చేసుకోడు. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మళ్ళీ నైట్కి అయితే తినడానికి వచ్చినాము. టిఫిన్ ఏం చేద్దామని. ఇగో మా అందరిది ఇగో షార్టు కింద షూ. వంట గార్లిక్ రైస్ అంట, స్పెషల్ ఎడిషన్. ఎప్పుడు తినలేదు, ఫస్ట్ టైం టేస్ట్ చేస్తుంది. సేమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ టైప్లో ఉంది, బాగుంది. ఇప్పటికైతే ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07 సైనింగ్.